కొంతమంది మెసేజ్ చేసి అడుగుతున్నారు. బ్రో 'కూలీ' మూవీలో నాగార్జున గారు నెగెటివ్ రోల్‌లో చేస్తున్నారు కదా! సో, నాగార్జున గారికి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు? నాగార్జున గారు ఇంతవరకు విలన్‌గా ఎప్పుడు చేయలేదు. ఏ సినిమాలో కనిపించలేదు. క్యామెోలో కనిపించారు గానీ, నెగెటివ్ రోల్‌లో అయితే ఎప్పుడు కనిపియలేదు. హీరోగానే చేశారాయన. సో, అలాంటిది నాగార్జున గారు ఫస్ట్ టైమ్ 'కూలీ' మూవీలో నెగెటివ్ రోల్‌లో చేస్తున్నారు. విలన్‌గా కనిపించబోతున్నారు మనకు 'కూలీ' మూవీలో. సో, ఈ ఇయర్‌లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ అని చెప్పొచ్చు. సో, అలాంటి మూవీలో నాగార్జున గారు నెగెటివ్ రోల్‌లో చేస్తున్నారంటే భారీగానే తీసుకొని ఉంటాడు అనేసి కామెంట్ కూడా చేసారు. నాగార్జున గారు తీసుకుంటే గట్టిగానే తీసుకొని ఉండాలి. ఆయన నెగెటివ్ రోల్‌కి ఇంత తీసుకున్నారు అని ఎక్కడ చెప్పలేదు. కాబట్టి సినిమా రిలీజ్ అయ్యే వరకు గానీ, సినిమా రిలీజ్ అయ్యాక గానీ మనకు తెలిసే అవకాశం అయితే ఉంటది. నాగార్జున గారు ఎంతవరకు తీసుకున్నారు రెమ్యునరేషన్ అనేది. సో, ప్రెజెంట్ అయితే నాకు కూడా తెలీదు. తెలియని దానికి ఇంత తీసుకున్నారు అని చెప్పడం చాలా వరకు తప్పు. సో, ఇలా కామెంట్లు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి క్లారిటీ ఇవ్వడానికి వీడియో చేశానన్నమాట. సినిమా ఆగస్ట్ 14కి రిలీజ్ అవుతుంది. అదే రోజున వార్ 2 మూవీ కూడా రిలీజ్ అవుతుంది. సో, ఈ 2 సినిమాలు అయితే చూస్తాను. ఈ 2 సినిమాలు చూసాక వీడియో చేశాను. సో, ఈ సినిమా పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది డెఫినెట్‌గా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నాగార్జున గారు ఒక నెగెటివ్ రోల్‌లో కనిపిస్తున్నారు కదా! హైప్ అమాంతంగా పెరిగిపోయింది. నాగార్జున గారు తెలుసు మనకు ఎక్స్‌పెరిమెంట్ చేస్తుంటారు. కొత్త కొత్త క్యారెక్టర్‌లు, కొత్త కొత్త కంటెంట్‌లు ఏదైనా సరే ఆయనకు కొత్తగా అనిపించాలి. సో, ఆడియన్స్‌కి కొత్తదనం చూపించాలి అనే ప్రయత్నం చేస్తారు. సో, దానికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఒక స్టార్ హీరో అయ్యుండి ఇంకో స్టార్ హీరో సినిమాలో విలన్‌గా చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ విషయంలో మనం నాగార్జున గారిని మెచ్చుకోవాలి. ఈ సినిమా పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది డెఫినెట్‌గా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.